టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన అప్కమింగ్ మూవీల విషయంలో ఓ సూపర్ డెసిషన్ తీసుకున్నాడంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. గోవిందుడు అందరి వాడేలే మూవీ తర్వాత రామ్ చరణ్ ఇప్పటివరకు ఒక్క మూవీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదీను చాలా గ్యాప్ తీసుకుని పలు చర్చలు జరిగిన తర్వాతనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే రామ్ చరణ్ శ్రీను వైట్ల మూవీ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నాడు. క్లాసికల్ టచ్ తో ఫీల్ గుడ్ మూవీస్ ను తీసే ఇంటెలిజెంట్ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చరణ్ త్వరలోనే సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుపై పుకార్లు ఉన్నా వీటిపై చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. గౌతమ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. గోవిందుడు అందరివాడేలే తర్వాత చాలా మంది పెద్ద డైరెక్టర్లు సినిమాలు చేస్తామని ఆసక్తి చూపారు. అయితే వారందర్నీ పక్కన పెట్టి గౌతమ్ చెప్పిన స్క్రిప్ట్ కు చరణ్ ఓకే చెప్పాడు. హీరోను స్టైలిష్ లుక్ తో పాటు రొమాంటిక్ గా చూపించడంలో గౌతమ్ మీనన్ కు ప్రత్యేకత ఉంది. చరణ్ తో చేసే ఈ సినిమా స్టైలిష్ అండ్ రొమాంటిక్ మూవీగా నిలుస్తుందని టాక్. గతంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏమాయి చేసావే, ఘర్షణ వంటి కథలను వెండితెరపై తనదైన శైలిలో చూపించి సక్సెస్ సాధించిన గౌతమ్ మీనన్ చరణ్ తో చేసే సినిమాను కూడా ఓ ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేశాడట. సో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.